ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలు పెద్ద ఎత్తున ప్రజలను కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గుమ్మనూరు జయరాం ప్రజలతో మమేకమవుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కలిగి తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి గుమ్మనూరు జయరాం మనతో ఉన్నారు. ఏం చెప్తారనమాట సార్? ఏంటి గ్రౌండ్ లెవెల్లో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? చాలా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం 20 రోజులు మాత్రమే ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టి ఏ పల్లెల్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా జన సముద్రంగానే మారింది. నిన్ననే నామినేషన్ వేయడం చేశారు కదా, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జరగలేనంత విధంగా ఈరోజు ఈ మన గుంటకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంత అభిమానం ఉందంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. ఖచ్చితంగా ఏదైనా రేపు రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితం అని చెప్పేసి ఈ నియోజకవర్గం ఫలితాలను తీసుకొని అదృష్టంగా భావించి ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఇదే నిదర్శనం అని నేను చెప్పగలను. సార్, ముఖ్యంగా స్థానికేతరుడు గుమ్మనూరు జయరాం స్థానికేతరుడు అనేది ఒకటి, ఇక్కడికి ఆయన వస్తే కనుక ఖచ్చితంగా కొంచెం దౌర్జన్యం చేస్తారని చెప్పేసి మీ ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరు దీనికి ఏం సమాధానం చెప్పారు? వాస్తవంగా అంటే చెప్పాలంటే ఆయనకి ఈ పాటికే భయం పుట్టేసింది. భయంతో పాటు అన్ని విధాలుగా ఆయన ఇదే అయింది. నేను స్థానికేతరుడు కాదు అనే మాట చెప్పడం ఆయన ఏమాత్రం కూడా ఆయన మాటల్లో లేదు. ఎందుకంటే నేను ఆలూరు నియోజకవర్గం పక్కలో ఉంది, గుంటకల్ మా గుమ్మనూరు గ్రామం కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను అక్కడ 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 5 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. తర్వాత ఈ నియోజకవర్గానికి నేను పుట్టింది కూడా గుంటకల్ నియోజకవర్గంలో నక్కందొడ్డి గ్రామంలో పుట్టాను. నేనే స్థానికుడు అని చెప్తాను, ఆయనే స్థానికుడు కాదని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా ఈ గుంటకల్ ప్రజలు నన్ను మద్దతుతో పాటు అభినందిస్తున్నారు. వాళ్ళ ప్రేమ అనురాగం నాకు ఉంది. అన్ని విధాలు అందరూ కూడా నాకు సాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇది బహుమానంగా బాబు గారికి ఇస్తానని చెప్పగలను. సార్, ఇంకో విషయం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు గుంతకల్ నియోజకవర్గంలో గతం నుంచి ఉన్నారు. వీరందరినీ ఎలా కలుపుకుపోతున్నారు? విజయం దిశగా వీరందరూ మీకు కలిసి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అందరూ కూడా నాతో పాటు దాదాపుగా 20 రోజులు మా ఆడపడుచు హిమ బిందమ్మ కూడా ఈరోజు నాకు ఒక ఎలా అంటే నేను ఎమ్మెల్యే అనే భావంతో నాకు ఈరోజు పనిచేస్తుందంటే అది చాలా అదృష్టం అని భావచ్చు. అదేవిధంగా ఆయన కేసీ హరి అలాంటి బాగానే పనిచేశాడు. మరి ఆనంద్, అదేవిధంగా అందరూ కూడా మరి ఈరోజు పెద్ద ఆయన జితేంద్ర గౌడ్ అన్న కూడా వచ్చి మొన్ననే ఆత్మీయ సభ పెట్టేసి అక్కడ ఉన్న ఆయనతో ఉన్న అనుచరులందరూ కూడా నాకు పంపించి ఆయన సేవలు అందించాడు. అదేవిధంగా వెంకటేశ్వర యాదవ్ కూడా ఆయన కూడా ఒక బీసీ అభ్యర్థిని పంపించాడు. మేమందరూ బాగుండాలా, ఆ బీసీలు అందరూ ఎవరైతేనేమి అని చెప్పేసి ఆయన మద్దతు కూడా మనకు ఉంది. అన్ని విధాలుగా మరి ఎక్స్ఎమ్మెల్యే మదన్న కూడా నా మనస్తత్వం చూసి లేదు ఖచ్చితంగా అలాంటి నాయకుడు అయితేనే ఈ గుంటకల్ నియోజకవర్గంకి బాగుంటుందని. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినాడు. ఆయన కూడా నాకు ఆయన ప్రేమ అండదండలు ఉన్నాయి. అన్ని విధాలుగా అందరూ కూడా నాకు ఈరోజు గుమ్మనూరు జయరాం అయితే బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి మద్దతు ఖచ్చితంగా అందరితో సహాయ సహకారాలు ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తామనేది నాకు ఖచ్చితంగా. సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలుపుతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఏ అంచనాతో ముందుకెళ్తాం? ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లాలోనూ స్వీప్ చేసేస్తాం. 14 కొడతాం. ఎందుకంటే 2014లో 12 కొట్టాము, 2 పోయింది. ఈసారి ఈ అనంతపురం జిల్లాలో 14 గెలిచే ఛాన్సెస్ ఉన్నవి. రాష్ట్రం మొత్తం పైన కూడా ఈ గాలి వీస్తుంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయన ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవుతున్నారు. మరి ఈయన మన పెద్ద ఆయన 5 కోట్ల ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అయితేనే ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాడనే దానికి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన మరి ముఖ్యమంత్రి అవుతున్నాడు. మరి అన్ని విధాలుగా ఈ గుంటకల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే ఇచ్చి ఆయన కానుకగా ఇస్తాను. మంత్రి జయరాం చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీస్తోందని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరని, అందులో ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా
కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యం అని చెప్పేసి ప్రజలు గుర్తించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గెలవబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం. అనంతపురం జిల్లాలో అయితే మాత్రం 14 సీట్లు కూడా గెలవబోతున్నాం అని చెప్పేసి గుమ్మనూరు జయరాం ఒకసారి వైపు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా స్థానికేతరుడు కాదు నేను ఇక్కడ స్థానికుడిని ప్రత్యర్థి వర్గాలు చెప్తున్న వారు స్థానికేతరులు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్టీలో ఉన్నటువంటి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా నాకు సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విజయమే దిశగా ముందుకు వెళ్తున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.